మన కొరకే చెప్పారు కాబట్టి ఆ విధంగా భావం ఉంటేనే మనుషులు పడతారు, లేకుంటే ఇంకోటి చెవులో ముడుతూ మంచి మాటలు సామాగ్రి కూడా ఎదురండి. అయితే ఇప్పుడు అటువంటి గొప్ప ఋషి ఒక శ్రీరామ ఆచార్య గారు, ఆయన మనం రోజు నామం తలుచుకున్నాలితో జ్ఞానమయ ప్రదీప ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప సాధనాది పవిత్రీకరణం. ఒక కలశంలో పువ్వు వేసుకున్నారు కదా, ఒక పువ్వు వేయండి. మనం చెప్పాలంటే మనం సరిపోయిన వర్ణన ఎంత పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తున్నాం. రోజు 1000 మంది భోజనం అక్కడ ఉచితమే. ఇప్పటికి కూడా 5 రోజులు ఉండని, 10 రోజులు ఉండని, 5 రోజులు ఉండని, ఎన్ని రోజులు ఉన్నా ఉచిత భోజనం, ఉచిత. భద్రకాళ్యై నమో నమః. వేద వేదాంత వేదాంగ విద్యాస్థానేభ్య ఏవ చ మాత స్వదీయ పద పంకజ భక్తియుక్త ఏ త్వాం భజంతి నిఖిలాన పరాన్ విహాయ ఏ నిర్జరత్వమీవ. 24 బిల్లు వాళ్ళు వాళ్ళు ఇస్తుంటారు, పెట్టండి. మీరు సామాగ్రి వేయాలి, మీరు స్త్రీలు అవరపొడి వేయాలి. ఎట్లేస్తారు వెళ్తుంది. అయితే భగవంతుని పూజ చేస్తున్నాం, భగవంతుని దృష్టి పెట్టి ఏకగ్రతం చేస్తే అది తప్పకుండా మనసే కారణం. అన్నిటికీ మనసే కారణం. మనసును చంచలత్వం ఎంత దింపుగా ఆరోగ్యాన్ని ప్రసాదించి పరమాత్మని మనకి. ఇప్పుడు పృథివీ పూజనం, భూమాత మీద కొద్దిగా పూతో నీళ్ళాలండి, కలశం మీద పూతోని తల్లి ఇట్లా కొద్దిగా అలిగినట్టు చేసి గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టండి. 5 జాగాలు అలికి గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టి భూమాతకు దండం పెట్టండి. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య. మనుషులు అన్నమాట ఏంటంటే తల్లిని మించిన దైవం లేదన్న. అదేవిధంగా మరి ఈ గాయత్రి మంత్రం మించిన మహామంత్రం 4 వేదాల్లో ఇది ఎందుకంటే మించిన మంత్రం గొప్పది కానీ సమానమైంది కానీ. ఆ పరమాత్మ మా యొక్క బుద్ధిని సన్మార్గం వైపు ప్రేరేపించుగాక. ఈ గాయత్రి మంత్రం యొక్క భావం ఇది. సన్మార్గం వైపు మా బుద్ధిని ప్రేరేపించు. పడాలి. వేరే మాటలు మనం ఎప్పటికీ మాట్లాడుకుంటాం. ఎందుకంటే ధ్యానం చేయమంటేనేమో సమయం లేదంటాం. భగవంతుడు సమయం ఇవ్వాలి. ఒక 10 నిమిషాలు కూర్చున్నామంటే కూర్చోలేము, కానీ మాటలు అయితే మాట్లాడుతుంటాం. గంటల తరబడి మాట్లాడినా ఇసుకు లేదు, విరామం ఉంది. నీ కథ నా కథ చెప్తూనే ఉంటాం. అది ఇట్లా విషయాలు. కాబట్టి ఈ అమూల్యమైన జీవితాన్ని మనం వ్యర్థం చేసుకోకుండా మనం ఈ విధంగా శుభకర్మలు చేస్తూ మనం ఈ భగవత్ కార్యక్రమాలు సమయం చేయాలి. మనం మనసును ఏకాగ్రం చేసుకోవాలి, స్థిరం చేసుకోవాలి. ఈ స్థిరత్వమైనటువంటి మనసు చంచలమైనటువంటిది అన్నమాట. దీన్ని మన చేతిలో ఉన్నది. ఆత్మ తన చేతిలో పెట్టుకోవాలి. పెట్టుకుంటే నువ్వు ఇక్కడ ఉండాలంటే ఉండాలి మనసు. అంతే. ఎక్కువ ఏ దేని గురించి ఆలోచించాలి, ఇక్కడ యజ్ఞం గురించి ఆలోచించాలి. మందుల గురించి మీ దీపం దర్శయామని ఇట్లా చేసుకుంటాను. దీపం దర్శయామని నైవేద్యం పెట్టి తీసుకున్న నైవేద్యం అమ్మపాకుల మళ్ళీ అమ్మవారు ఇప్పుడు గాయత్రి మాత లక్ష్మీ మాత కన్నా అదేం కలశం పెట్టారు మొట్టమొదటి. ఇప్పుడు అమ్మవారు మన గాయత్రి మాతకు నైవేద్యం నివేదయా ముంగడ పెట్టేసారు. ముంగడ పెట్టి మనం మీద లేదు కానీ ముంగడ పెట్టేసి నైవేద్యం నివేదయామి ముంగడ పెట్టేసా. తాంబూల పూగి ఫలాన్ని సమర్పయామి. దక్షిణముఖ రూపాయి కానీ 5 రూపాయలు కానీ పెట్టండి అమ్మవారు. ఆ ఫోటో ముంగట ఆమె కళ్ళ దగ్గర పెట్టండి. ఒక 2 రూపాయలు కానీ 5 రూపాయలు కానీ